హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. ఈరోజు డే 2 ఇన్ షిరిడి. ఈరోజు మేము షిరిడి నుంచి నాసిక్ త్రయంబకేశ్వరం విజిట్ చేయాలనుకుంటున్నాము. సో అక్కడికే స్టార్ట్ అవుతున్నాం. మాకు 8 o'clock క్యాబ్ ఉంది. సో ఇట్స్ ఆల్రెడీ 7:30. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాక మిగతా చూపిస్తాను. థ్యాంక్ యూ. సో మేమున్న హోటల్లోనే కింద రెస్టారెంట్ ఉండే అనమాట. సో అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్కి మసాలా దోశ ఒకటి అండ్ ఉత్తప్పం అండ్ చోలే భటూరి ఆర్డర్ చేసాము. సో టిఫిన్ వాజ్ సో గుడ్, యమ్మీగా బాగుండే. మంచి గట్టిగా తినేసి స్టార్ట్ అయ్యాము. సో మేము త్రయంబకేశ్వరం ఇంకా నాసిక్ తిరగడానికి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. సో క్యాబ్ మనకి 4,300 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నాసిక్ తీసుకెళ్ళి త్రయంబకేశ్వరం తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ మనల్ని రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేయాలని చెప్పి అడిగాము. సో దానికోసమని 4,300, లేదా మనం షిరిడిలో ఎక్కి నాసిక్లో దిగితే మళ్ళీ షిరిడిలోనే దిగితే 3,500 రూపీస్ అడిగారు. సో మనం నాసిక్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ వచ్చే టెంపుల్ మనకి ముక్తిధామ్. సో ఇది ఇక్కడ కూడా రాముడే ఉంటాడు అండ్ టెంపుల్ వాజ్ సో గుడ్. ఆ రోజు చాలా వర్షం పడింది అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా వర్షం పడింది. బై గాడ్ గ్రేస్ ఆ టెంపుల్కి విజిట్ అవ్వగానే కొంచెం వర్షం ఆగింది. సో దర్శనం కొంచెం బాగా అయిపోయింది అండ్ టెంపుల్ అయితే చాలా బాగుండే. లోపల అవన్నీ రామాయణంకి సంబంధించినవి దేవుడి విగ్రహాలన్నీ ఇట్లా ఒక పోర్ట్రే లాగా పెట్టారు. చాలా బాగా అనిపించింది టెంపుల్ లోపలంతా. మంచిగా ఉండే ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ అంతా బాగుండే. లోపల అవన్నీ చూడడానికి అంటే రాముడు గురించి కొన్ని స్టోరీస్ లాగా అట్లా పెట్టారనమాట. సో అలా అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ త్రయంబకేశ్వరం రీచ్ అయ్యాము. సో మనకు త్రయంబకేశ్వరం రీచ్ అవ్వడానికి 2.5 hours పడుతుంది. సో అక్కడ నుంచి ఆ రోజు వర్షం చాలా ఘోరంగా పడింది. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. మేము స్టార్ట్ అయ్యించి టెంపుల్కి రీచ్ అయ్యే వరకు. బట్ వ్యూ వాజ్ సో గుడ్. అలా వర్షంలో తడుచుకుంటూనే దర్శనానికి వెళ్ళాము. కాసేపు వెయిట్ చేసాం కానీ వర్షం ఆగేటట్టు లేదు. సో అక్కడ ఈ కవర్స్ అమ్ముతున్నారు వర్షం కోసం. సో అదొకటి కొనుక్కొని స్టార్ట్ అయిపోయాము. బట్ అది యూజ్లెస్, మొత్తం తడిచిపోయాము. అలా వర్షంలోనే దర్శనం అయిపోయింది. లైన్ చాలా ఎక్కువ ఉండే. మనకి ఫ్రీ దర్శనానికి అయితే 4 to 5 hours పడుతుంది. బట్ మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో మాకు 1.5 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ వర్షం అయితే నాకు కంటిన్యూస్గా వస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అలా దర్శనం అయిపోయింది అనమాట. అండ్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము అండ్ లుక్ ఎట్ ద వ్యూ. అసలు వ్యూ ఎంత బాగుండే అంటే ఆ గోపురం వెనకాల కొండలు, ఇట్లా వర్షం పడడం వల్ల వాటర్ ఫాల్స్, మేఘాలు, ద వ్యూ వాజ్ వెరీ గుడ్. అసలు చాలా బాగా అనిపించింది వ్యూ చూడడానికి. కన్నుల పండుగ అని అంటారు కదా, సో ఐ ఫీస్టింగ్ లాగా అనిపించింది అనమాట. సో అట్లా చాలాసేపు అక్కడ ఉండేసి దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము మళ్ళీ తిరిగి నాసిక్ వచ్చాము. సో నాసిక్లో మనకి కొన్ని గుళ్ళు చూపిస్తారనమాట. ఇక్కడ మనం ఆటో మాట్లాడుకోవాలి. సో మమ్మల్ని ఇక్కడ గంగా ఘాట్ దగ్గర డ్రాప్ చేశాడు క్యాబ్ అయినా. సో ఇక్కడ క్యాబ్ ఇక్కడ వరకు ఎలా ఉంటుందంట, ఇక్కడ నుంచి మనం లోకల్ ఆటో తీసుకొని వెళ్ళాలి. సో లోకల్ ఆటో ఎలా అంటే మనకి 700 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక్కరున్నా 3 ఉన్నా 4 ఉన్నా 700 తీసుకుంటారంట. సో చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తారు. అలా 700 రూపీస్ తీసుకొని అన్నీ తను చూపిస్తారు. లొకేషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు అనమాట. అలా మనకు ఫస్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి లక్ష్మీనారాయణ మందిర్. సో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి ఉంటారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుండే. పెద్దగా పీస్ఫుల్గా బాగుండే అనమాట. సో అక్కడ వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నమాట. కాసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాం మళ్ళీ.
సో అక్కడ నుంచి మనకి బయలుదేరి ఇంకొంచెం కాసేపు ముందుకు వస్తే మనకి నెక్స్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మణ్జీ మందిర్. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లక్ష్మణుడు తపస్సు చేశాడంట. అంటే రావణాసురుడి కొడుకు మేఘనాథుని చంపడానికి ముందర ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఇక్కడ తపస్సు చేసిన తర్వాతనే వెళ్ళి తనని సంహరించాడనమాట. సో అందుకని ఇక్కడ లక్ష్మణుడు తపస్సు చేస్తూ కూర్చున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట విగ్రహము. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. ఇవి సీన్స్ అన్నీ మంచిగా బాగా కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చే లొకేషన్ వచ్చేసి కపిలకుండ్ తపోవనం. సో ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడనే రావణాసుడి చెల్లెలి శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసిన ప్లేస్ అంట ఇది. బేసిక్గా ఈ లొకేషన్కి నాసిక్ అనే పేరు రావడానికి కూడా రీజన్ అది. రావణాసురుడి చెల్లెలి ముక్కు చెవులు కోసినందుకే ఇక్కడ నాసిక్ అనే పేరు వచ్చిందనమాట ఈ లొకేషన్కి. సో మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ జెండా, సో అక్కడే అనమాట ముక్కు చెవులు కోసాడంట రావణాసుడి చెల్లెలిది లక్ష్మణుడు. అండ్ ఇక్కడనే తను తపస్సు చేస్తుండగా ఆమె వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల తనని ముక్కు చెవులు కోసారనమాట. సో ఇక్కడ మనకి గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేసేది శ్రీరాముని ఆశ్రమం, వనవాస ఆశ్రమం అనమాట. సో ఇది అగస్త్య మహాముని ఆశ్రమం అనమాట. సో ఇక్కడ శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు ఈ ఆశ్రమంలో కొన్నాళ్ళు అగస్త్య మహాముని ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడంట. సో అందుకని ఇది శ్రీరాముని వనవాస ఆశ్రమం అని పిలుస్తారనమాట. అక్కడ నుంచి మనం కొంచెం స్వయంభుగా వెలిసారంట హనుమంతుడు. హనుమంతుడు హైట్ వచ్చేసి విగ్రహం హైట్ 11.5 feet ఉంటుందంట. సో అది స్వయంభు విగ్రహం అంట. చాలా బాగుంది చూడడానికి విగ్రహం కూడా. సో మనము ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చే లొకేషన్ వచ్చేసి ఇక పక్కనే చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ సీతామాత ఉంటుంది. ఇక్కడే సీతామాతని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడంట ఈ లొకేషన్లో. సో అందుకని ఇక్కడ ఈ సీతామాత విగ్రహం ఒక్కటే కనిపిస్తుంది మనకి. దాని పక్కన రావణాసురుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట, చిన్న ప్లేస్ అనమాట. అక్కడే జరిగిందంట ఇది. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇంకొంచెం ముందుకి మనకి నెక్స్ట్ వచ్చే లొకేషన్ పంచవటి. సో ఈ 5 మర్రి చెట్లు రామాయణ కాలం నుంచి ఉన్నాయంటే ఇక్కడ, అందుకే ఈ లొకేషన్ని పంచవటి అని పిలుస్తారు. సో ఈ పంచవటికి పక్కనే మనకి సీతా గుహ కనిపిస్తుంది. ఈ సీతా గుహ ఏంటంటే సీతామాత ఇక్కడ శివుణ్ణి రోజు వెళ్ళి పూజ చేసి అభిషేకం చేసుకునేది అనమాట. సో ఇక్కడ మనకి సీతా గుహలో మనకి చిన్నగా లోపలికి వెళ్ళి శివుని విగ్రహం కూడా చూడడానికి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకి నెక్స్ట్ వచ్చే టెంపుల్ కాలారాం మందిర్. ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి మనకి విగ్రహం మనకి నల్లగా కనిపిస్తుంది అనమాట. సో బ్లాక్ ఐడల్ ఉంటుంది, చాలా బాగుంది చూడడానికి. సో అక్కడ నుంచి మనని నెక్స్ట్ తీసుకొచ్చి గంగా ఘాట్ దగ్గర తీసుకొస్తారు. సో ఇదే లాస్ట్ విజిట్. సో గంగా ఘాట్ దగ్గర మనకి ఇక్కడ గంగా ఘాట్ ఏంటంటే ఇక్కడ మనకి 3 రివర్స్ కలుస్తాయి అనమాట. కింద చూడడానికి పైన ఒకటే నదిలాగా ఉంటుంది, బట్ ఇది త్రివేణి సంగమం. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది, దాని లోపల 3 నదులు సంగమిస్తూ
కనిపిస్తుంటాయి అనమాట. సో అందుకని ఇది గంగా ఘాట్ అంటారు. సో ఇక్కడ మనకి పితృదేవతలకి తర్పణం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చేయడం వల్ల వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది అండ్ ఇంకా ముక్తి కూడా దొరుకుతుందని అందరూ నమ్ముతారన్నమాట. సో అట్లా టెంపుల్స్ అన్నీ తిప్పేసి లాస్ట్కి మనం ఇక్కడ గంగా ఘాట్ దగ్గర వదిలేస్తారు. ద ప్లేస్ వేర్ వి స్టార్టెడ్, ఇక్కడే మనం స్టార్ట్ అవుతాం, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తారు. సో అక్కడ నుంచి మేము మళ్ళీ క్యాబ్ తీసుకొని నాగర్సోల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. సో ఇక్కడే మాకు ట్రైన్ ఉండే అండ్ మాకు ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉండే. యాక్చువల్లీ మేము 8 o'clock to 8 o'clock అడిగాము, బట్ తను రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ లేదు అదంతా అవడం వల్ల మమ్మల్ని 6 o'clock తీసుకొచ్చి స్టేషన్లో వదిలేశాడు. సో ఇంకా మాకు ట్రైన్ రావడానికి చాలా టైం ఉండే. సో ఆ టైంలో పక్కన చిన్న రైల్వే క్వార్టర్స్లో పార్క్ ఉంటే మా పిల్లల్ని తీసుకెళ్ళి కాసేపు ఆడిపించాను. సో వాళ్ళు చాలా గొడవ చేస్తుంటే ఆ పక్కనే పార్క్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆడుకున్నమాట. సో ఫైనల్లీ ఇదే మా వ్లాగ్. హోప్ మా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. అండ్ ఇలాగే మంచి వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.